ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి, మంగళవారంతో కూడిన చతుర్థి గనక దీనిని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారు. అంగారక సంకష్టహర చతుర్థి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఇక ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 7:02 వరకు. నక్షత్రం స్వాతి, మధ్యాహ్నం 3:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు తులలోను, శని కుంభంలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధుడు అలాగే శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా వీరి ఖర్చులని అధిగమించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఎటువంటి పని తలపెట్టినా కూడా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆటంకాలు కలుగుతున్నాయనో, అనారోగ్య సమస్యలు వస్తున్నాయనో కొంతవరకు నిరాశ చెందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం ఆటంకాలు, అలాగే రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేకపోతే ట్రేడింగ్ అయినా, షేర్ మార్కెట్ అయినా, ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టాలి. ఇక ఈరోజు ఈ రాశి వారు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కలుగుతున్న సంకటాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల గురించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఎవరైతే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్నారో వారికి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు వారి యొక్క చదువు పట్ల ఏకాగ్రతను కనపరుస్తూ ఉండాలి. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, ఇన్వెస్ట్మెంట్స్ అయినా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇలాంటి వాటిలలో కొంతవరకు మీకు ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి పురోగతిని సూచిస్తూ ఉంటాయి. అలాగే వారికి సంబంధించి చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి ఆర్థికంగాను, అలాగే మీరు కోరుకున్న విధంగాను వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వినాయక పంచరత్న స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మిథున రాశి వారి ఆలోచనల గురించి, లేకపోతే వారు చేస్తున్న ప్రతి పని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆలోచనలని కొంత కట్టడి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరపు అనుమానాలు లాంటివి పెట్టుకుంటే తప్పనిసరిగా ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మనోధైర్యం కోల్పోకుండా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. బంధుమిత్రుల్ని కలవటం కానీ, లేకపోతే వారితోటి సమయం కానీ, ధనం కానీ కేటాయించటం అనేది కనపడుతోంది. దీంతో పాటు కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా కొంత ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే శ్రమతో పాటు వారి వ్యాపారాభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు అనేవి రూపొందిస్తూ ఉంటారు.
ఇక ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల ఒక సహాయ సహకారాల కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగాలు మారాలి అనే ఒక ఆలోచన కూడా వీరిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా వస్తు వాహనాలు ఏర్పరచుకోవడం కోసం కొంతవరకు రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తీసుకునే నిర్ణయాల గురించి కొంతవరకు మీ శ్రేయోభిలాషులతోటి కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి కానీ చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచన. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు మాత్రం కొంతవరకు శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో మీరు ఆశించిన విధంగా ఇక్కడ ఎటువంటి పురోగతి అనేది సూచించట్లేదు. అలాగే కొంతవరకు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు వారి యొక్క ప్రజ్ఞా పాఠవాల మీద ఎక్కువగా అత్యుత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా వారిని ఎవరూ ఎదిరించలేరు, లేకపోతే వారిని ఎవరు ఏమీ అనలేరు అనే ఒక ఆలోచనతోటి ముందుకు వెళుతూ ఉంటారు. దీని వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది వహించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. పోటీతత్వ పరీక్షలకి ఎవరైతే విద్యార్థులు వెళుతున్నారో వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎంత శ్రమించినా కూడా వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించి గుర్తింపు రావట్లేదు అనే ఆలోచన కూడా వీళ్ళల్లో మెండుగా కనపడుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్న వీరి యొక్క వ్యాపారాభివృద్ధి కోసం వీరు తీసుకుంటున్న ప్రణాళికలు వీరికేవీ కూడా అనుకూలంగా లేవు అనే ఒక భావన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా వరకు అందుతూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాలలో కూడా వారి కృషికి తగిన ఫలితం అనేది కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా హఠాత్తుగా వీరి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేస్తున్న పనులన్నిట్లోనూ కూడా మీ ప్రజ్ఞాపాఠవాలకి సంబంధించి చాలా వరకు మంచి శుభసూచన అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలతోటి ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. కోర్టు విషయాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుని అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రధానంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. రుణాలు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు అవమానాలు లాంటివి జరిగే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి.
ఎలాంటి విషయం మాట్లాడినా కూడా ఇతరులు దీనిని తప్పుగా తీసుకుంటారని మాత్రం గ్రహిస్తూ ఉండాలి. ఏ మాట అన్నా కూడా వివాదాలకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా మీ ఆర్థికపరమైన స్థితిగతుల మీద కూడా కొంతవరకు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరిచి పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకైతే పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వారి యొక్క ఖర్చుల గురించి కొంత జాగ్రత్త వహించాలి. దీంతో పాటు వారి సంతానం ఒక విద్య గురించి, ఆరోగ్యం గురించి, వారి మీద పెడుతున్న పెట్టుబడుల గురించి కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా మీ సంతానము గనక ఏవైనా పోటీతత్వ పరీక్షలకు వెళుతుంటే దాని గురించి ఎక్కువగా మీరు జాగ్రత్త వహిస్తూ వారికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. విద్యార్థులకి విద్యలో కొంత ఏకాగ్రత తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. షేర్లలో పెట్టుబడులు పెడుతున్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా కొంతవరకు మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరి మనసు పరిపరి విధాల పోతున్నా కూడా దానిని కొంతవరకు కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు బంధుమిత్రులు కలవాలి అని కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా సమయం కేటాయించేందుకు, లేకపోతే సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి ఉద్యోగ, విద్య, అలాగే వారి వ్యాపారాల గురించి, దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయాల్లో మాత్రం ఈ రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడులు పెడుతున్న వారు ముఖ్యంగా షేర్ మార్కెట్లలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడులు పెడుతున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరికి వృత్తిలో రాణింపు, దీంతో పాటు వీరి ప్రతిభతోటి వీరికి విశేషమైన గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వినాయక సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మంచి విజయం అనేది కనపడుతోంది. వీరి ప్రజ్ఞాపాఠవాలకి సంబంధించి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు వీరికి లభించబోతున్నాయి. అలాగే వీరి యొక్క సహోద్యోగులు కూడా వీరికి సహాయం లభించడంతో పాటు వీరి పనికి సంబంధించి వీరికి మంచి సహాయం అందించటం, అలాగే వీరికి మంచి గుర్తింపు వచ్చేందుకు వారి వంతు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వ్యాపారాభివృద్ధి కూడా కనపడుతోంది. ఇక రుణాలు తీర్చాలి అనే కొంతవరకు మీ ప్రయత్నం సానుకూలం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు తీర్చే క్రమంలో కొంతవరకు మీరు కొత్త రుణాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు ఈరోజు మీకు కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం మంచి ఫలితాలను ఇస్తుందని గమనించగలరు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం పుణ్యక్షేత్రాల గురించి, దైవ దర్శనం గురించి, తీర్థయాత్రల గురించి, దాన ధర్మాల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఏ పనైనా కూడా సానుకూలంగా మీరు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే అనుకున్న విధంగా సమయానుకూలంగా, సానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నంతో పాటు నలుగురిని కలుపుకొని ఆ పని పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మంచి మాటతోటి నలుగురిని మెప్పుని పొందుతారు. అలాగే దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి వారి చదువులో మంచి ఏకాగ్రత కుదరటం, అలాగే అనుకున్న విధంగా వారికి అన్నిట్లోనూ పురోగతి అనేది సూచిస్తోంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే షేర్ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం పెద్దగా పురోగతి అనేది కనిపించటం లేదు. అయితే ట్రేడింగ్ చేస్తున్న వారు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి పనిలోనూ కొంత ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు ఏ పని తలబెట్టినా కూడా కొంత ప్రశాంతంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఓర్పు అనేది మాత్రం ఎక్కువగా చూపిస్తూ ఉండాలి. వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. కోర్టు విషయాలు ఏమున్నా అవన్నీ వాయిదా పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి వారి యొక్క ఉద్యోగాల్లో కొంత ప్రయాస, అలాగే కొంతవరకు ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వలన వీరికి కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడతాయి. అనుకున్న విధంగా వారి వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదని కొంత వీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కార్యసిద్ధి హనుమాన్ మంత్రము చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన పనులన్నీ కూడా వీరికి తొందరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.